దేవుని ప్రజలారా, మీ జీవితంలో శత్రువు ఏ రీతిగా మీ మీద రంకెలు వేస్తున్నాడు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనందరికీ తెలిసిన మాట చెప్తున్నాను. గొల్యాతు ఒకడు ఉన్నాడు, వాడు కూడా రంకెలు వేశాడు. ఏమని? ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడా? ఇశ్రాయేల్లో ఎవడైనా గెలవగలుగుతాడా? రాజుగారి దగ్గర నుండి సైన్యంలో ఉన్నంత వరకు అందరికీ సవాలు విసిరాడండి గొల్యాతు. ఎవరి వల్ల కావాలా అతను గెలవటం? కానీ ఒక బాలుడు, ఏమండి, దావీదు నిలబడంటున్న మాట ఏంటో తెలుసా? సున్నత లేని ఈ ఫిలిస్తీన్ చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలైన తన వారిని విడిపించుటకు, హల్లెలూయా, ఇశ్రాయేలు వారిని, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలను ఈ సున్నత లేని ఫిలిస్తీన్ల చేతిలో నుండి, ఇదిగో గొల్యాతు చేతిలో నుంచి ఆయనే వీరిని విడిపిస్తారు. ఎవరు విడిపిస్తాడంట? ఈరోజు ఎవరు మనల్ని విడిపిస్తారు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మిమ్మల్ని అలుముకున్న ఆర్థిక సమస్యలైనా, అనారోగ్యాలైనా ఎవరు విడిపిస్తారు ఈ పరిస్థితుల్లో నుంచి? ఒక పక్కన రాజకీయాల్లో నీచ తుచ్చాలు లేకుండా మారిపోతున్న ఈ కాలంలో, నిజమే కదా. ఇంకొక పక్కన డ్రగ్స్ కల్చర్, యవనస్తులు పాడైపోతున్న ఈ కాలంలో, ఎటు చూచిన లోకంలో, ఎటు చూచిన నెమ్మది లేకుండా మనిషి కొట్టబడుతున్న ఈ కాలంలో భయపడమాకండి. శత్రువు చేతిలో నుంచి విడిపించుటకు ప్రభు మనకు తోడై ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోగాలు ఎవరు విడిపిస్తారు? ఈ ఆర్థిక సమస్యలు ఎవరు విడిపిస్తారు? ఎవరు? నిజమే, ఎవరు విడిపిస్తారు? భయపడొద్దు, ప్రభువే మనతో రాబోతున్నాడు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను. ఆమేన్. శత్రువు చేతిలో నుంచి విడిపించడానికి ఆయన మనకు తోడై ఉండబోతున్నాడు. మనకంటే గనులు, మనకంటే గొప్పవారు, మనకంటే అన్ని రీతిలుగా ఉన్నతమైన పరిస్థితులు ఉన్నా, గొల్యాతు లాంటి వారు మన ముందున్నా, వాటన్నిటిలో నుంచి విడిపించుటకు ప్రభు మనకు తోడై ఉండునుగాక. చెప్పు.